అందరు నమస్కారం అండి. మీకోసం ఒక అద్భుతమైన వీడియో కూడా తీసుకురావడం జరిగింది. దువ్వాడ శ్రీనివాసు అలాగే మాధురికి సంబంధించిన వీడియో. ఆ వీడియో చాలా కామెడీగా ఉంటుంది, చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. ఆ వీడియో మేబీ ఆ వీడియోని వాళ్ళు డిలీట్ చేశారేమో అని నేను అనుకుంటున్నా. మేబీ డిలీట్ చేశారా లేదా అని ఇంకా చెక్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ఆ వీడియోని వాళ్ళు డిలీట్ చేసుకుంటారు. కానీ నేను 2 రోజుల ముందే ఆ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, మనకు పనికి వస్తుందిలే అని ఈ వీడియో. సో ఆ వీడియో గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. అలాగే దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది, దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాము. నిన్నటి వీడియోలో నేను చెప్పాను, దివ్యల మాధురి అనే వ్యక్తి ఎలిమినేట్ కాబోతుంది, ఎలిమినేట్ అవద్ది, కన్ఫామ్గా ఆవిడ అవద్ది అని నిన్నటి వీడియోలో నేను చెప్పినట్టే జరిగింది. ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది, కన్ఫామ్ అయిపోయింది. ఆవిడ ఎలిమినేట్ గురించి ఈ వీడియో గురించి డిస్కస్ చేద్దాము. అయితే నిన్నటి వీడియోలో నేను అడిగా, వీడియోని లైక్ చేయండి, వీడియో లైక్ చేస్తే వీడియో 10 మందికి వెళుతుంది అని నిన్నటి వీడియోలో నేను చెప్పా. చాలామంది లైక్ చేశారు. చాలామంది లైక్ చేయడం వల్ల ఆ వీడియో వైరల్ అయింది, చాలా ఎక్కువ మంది చూస్తున్నారు, బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. సో నేను అందుకే చెప్తున్నా, ఒక వీడియో వైరల్ అవ్వాలంటే లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిక్వెస్ట్ అడుగుతున్నాను, వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే బిగ్ బాస్ హౌస్కి మాధురి ఎప్పుడైతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిందో, నేను ఆ రోజే ఒక వీడియో చేసి చెప్పా. ఎప్పుడైతే మాధురి నామినేషన్లోకి వస్తుందో, ఏ వారమైతే మాధురి నామినేషన్లోకి వస్తుందో ఆ వీకే మాధురి ఎలిమినేట్ అవుతుంది అని నేను మొదట్లోనే చెప్పా. డే 1 రోజే చెప్పా. ఆవిడికి ఎవరు ఓట్లు వేయరు, ఆవిడని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఆవిడ చేసిన పనికి మాలిన పని ఏదైతే ఉందో, ఆవిడ పెట్టుకున్న అక్రమ సంబంధం ఏదైతే ఉందో, ఆవిడ కూల్చిన కాపురం ఏదైతే ఉందో, దాన్ని జనాలు యాక్సెప్ట్ చేయరు. ఆవిడని తరుముతారు బిగ్ బాస్ హౌస్ నుంచి, ఆవిడకి ఓట్లేయరు అని నేను డే 1 రోజే చెప్పా. ఆ రోజే చెప్పాను. నేను చెప్పినట్టే ఆవిడ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది, ఎలిమినేట్ అయ్యింది. అంటే నాకు తెలుస్తాయి కొన్ని, నాకు తెలుసు కొన్ని. బిగ్ బాస్ వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, జనాలు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, జనాలు ఎవరిని ఎంకరేజ్ చేస్తారో, ఎవరిని చొప్పుతో కొట్టి తరుముతారు అనేది నాకు బాగా అవగాహన ఉంది. ఆ అవగాహన మేరకే నేను ఆ రోజున అంతగా గెస్ చేయగలిగాను. అదేవిధంగా నేను ఆ 6th వీక్లోనే చెప్పా, ఆ తనుజ బిగ్ బాస్ విన్నర్ కాబోతుంది అని నేను వీడియో చేసి చెప్పా. ఆ రోజు కూడా నేను అలాగే గెస్ చేసి చెప్పా. ఈరోజు అందరూ కూడా బిగ్ బాస్ విన్నరు తనుజ అంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ చెబుతున్నా, బిగ్ బాస్ విన్నరు తనుజ. ఆ విషయం తనుజ విషయం పక్కన పెడితే మాధురి గురించి మాట్లాడుకుందాం. ఒక వీడియో ఒకటి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి అది వినండి. మనోడు దువ్వాడ శ్రీనివాసు, వాడు ఇచ్చిన ఎలివేషన్లు కానీ, వాడు ఓవర్ యాక్షన్ కానీ మామూలుగా లేదు. ఒకసారి ఆ వీడియో వినిపిస్తాను, ఒకసారి వినండి. ముందుగా నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరికీ పేరు పేరు ఈ మాట వినరా ఒరే నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా తాత ముత్తాతలు, ఈ మాట ఆపురా దువ్వాడ శ్రీనివాసు. ఎందుకంటే కన్న కూతురు నీ మొహం చూడటానికి ఇష్టపట్టంలా అసహించుకుంటుంది. నీ భార్య కూడా నిన్ను చూడటానికి అసహించుకుంటుంది. నీ పేరు ఎత్తడానికి కూడా అసహించుకుంటుంది. నువ్వు కట్టుకున్న భార్య నీకు మర్యాద ఇవ్వలేదు, నువ్వు కన్న పిల్లలు నీకు మర్యాద ఇవ్వలేదు, నిన్ను చూస్తే అసహించుకుంటున్నారు. నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా తాత ముత్తాతలు, ఏంది ఓవర్ యాక్షను? ఎందుకు ఇలాంటి ఓవర్ యాక్షను? పనికి మాలిన మాటలు కదా ఎరా దువ్వాడ. తర్వాత ఉందో చూడండి, విచిత్రంగా ఉంటది మనోడు అసలుకి చూడండి. నమస్కారం. మొన్నటి నుంచి నిన్న ఇప్పటి వరకు చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఓటింగ్ వేశారు. అబ్బా నిజమా? అవునా? బ్రహ్మాండంగా ఓట్లేశారా? బ్రహ్మాండంగా ఓట్లేస్తే ఎందుకురా మాధురి ఎలిమినేట్ అయింది? ఎందుకురా ఎలిమినేట్ అయింది? ఓట్లేస్తే ఎందుకురా ఎలిమినేట్ అయింది అది అడుగుతున్నా, చెప్పు. ఓట్లేశారు కదా, నువ్వు అన్నట్టు బ్రహ్మాండంగా ఓట్లేస్తే ఆ మాధురి అనే వ్యక్తి
మీ లవరు నువ్వు ఉంచుకున్న వ్యక్తి ఎందుకు ఎలిమినేట్ అవుతుంది? ఎయ్యర్రా మీకు ఓట్లు, మీకు ఎందుకు వేస్తారా? మీరు ఏమైనా సమాజ సేవ చేశారా, లేకుంటే దేశాన్ని ఉద్ధరించారా, రాష్ట్రాన్ని ఉద్ధరించారా, ప్రజలను ఉద్ధరించారా, ఎవరిని ఉద్ధరించారు? మీకు ఎందుకు ఓట్లు వేయాలి? మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? మీరు ఏం సాధించారు? అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీకు సపోర్ట్ చేయాలా? అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీకు ఓట్లు వేయాలా? అక్రమ సంబంధం పెట్టుకున్నారని మిమ్మల్ని హౌస్లో ఉంచాలా? మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలా? ఎందుకు చేయాలి? ఒక్క రీజన్ చెప్పరా? మీకు ఓట్లు వేయటానికి ఎందుకు ఓట్లు వేయాలనేది ఒక్క రీజన్ చెప్పు చాలు. ఒక్కటే రీజన్ చెప్పు. నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా తాత ముత్తాతలు బ్రహ్మాండంగా ఓట్లేశారు. సింగపూర్ నుంచి చేశారు, మలేషియా నుంచి, అది కూడా ఉంది చేయండి, అది కూడా వినిపిస్తా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక జిల్లా అనుకోనా, ప్రాంతం అనుకోనా, 2 రాష్ట్రాల్లో మొత్తంగా ముక్త కంఠంతో మీరు చూపిస్తున్నటువంటి అభిమానం, ఓటింగ్ తీరు కనపడుతుంది. ఏడ కనపడుతుంది? నీకు ఎక్కడ తెలుస్తుందో చెప్పరా? నాకు అర్థం కాలేదు. నువ్వు ఎక్కడ చూసావు ఓట్లు? నువ్వు ఎక్కడ చూసావు? ఎక్కడ కనపడుతుంది? నువ్వు ఎక్కడన్నా ఏ పోలైనా చూసుకో, నీకు అఫీషియల్గా తెలియదు ఎక్కడా కూడా. యూట్యూబ్ పోల్స్లో పెడతారు కదా, ఏ పోలైనా చూసుకో. నువ్వు లీస్ట్లో ఉండేది మీ లవరు, నువ్వు ఉంచుకున్న వ్యక్తి లీస్ట్లో ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి వేశారు, ముక్త కంఠంతో ఓట్లేశారు, బీభత్సంగా ఓట్లేస్తే అన్ని రాష్ట్రాల నుంచి ఓట్లేస్తే ఆవిడ ఏకంగా నామినేషన్ నుంచి సేవ్ అవుతుంది, ఏకంగా విన్నర్ అవుతుంది, బిగ్ బాస్ విన్నర్ అవుతుంది. నీకు ఎందుకు వేస్తారా ఓట్లు? నీకు ఎందుకు వేయాలరా ఓట్లు? తర్వాత చూడండి, విదేశాల నుంచి కూడా యూకే, తెలుగు వాళ్ళు ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, అంతేకాదు ఇతరులు కూడా చాలా మంది వేసి ఇంత అద్భుతంగా 2 రోజులుగా సహకరించారు. ఇంకా చెప్పరా? ఇంకా ఇన్ని వాళ్ళు ఉన్నాం కదా ఎరిపప్పలని చెప్పు. సింగపూర్ నుంచి చేశారంట, మలేషియా నుంచి చేశారంట, లేదా ఆ నుంచి చేశారంట, ఏ నుంచి చేశారంట, ముక్త కన్నతో చేశారంట, బీభత్సంగా చేశారంట, అద్భుతంగా చేశారంట. అంతమంది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే, అంతమంది మీకు ఓట్లు వేస్తే ఎందుకురా మాదిరి ఎలిమినేట్ అవ్వద్దురా? లఫూట్ నా కొడక, ఎందుకురా? పెట్టుకునేది అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు గుట్టుగా ఉండాలరా. అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు 4 గోడల మధ్య ఉండాలా. అంతేకాని మేము అక్రమ సంబంధం పెట్టుకున్నాము, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మాకు అండగా నిలబడండి అంటే ఎవరు నిలబడతారు? చొప్పుతో కొట్టి తరమతారు. ఈరోజు జరిగింది అదే. బిగ్ బాస్ హౌస్ నుంచి మాధురిని జనాలు చొప్పుతో కొట్టి తరిమారు. నువ్వేం ఆడదానివి? నువ్వేం మహిళవి? నువ్వు మహిళవని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది. అక్రమ సంబంధం పెట్టుకొని కాపురాలు తీసిన నువ్వు, నీకు మేమెందుకు ఓట్లేస్తాము? నిన్ను ముందు చొప్పుతో చీపిరితో కొట్టి తరుముతాము అని జనాలందరూ ముక్త కన్నంతో చొప్పుతో కొట్టి తరిమారు. అయినా మీకు సిగ్గు రాదు. రేపొద్దున మీడియాకు వచ్చి మాకు ఓట్లు పడ్డాయి, బిగ్ బాస్ టీమే కావాలని ఎలిమినేట్ చేశారు, దీని వెనకాల కుట్ర ఉంది, దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు కుట్ర ఉంది, దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కుట్ర ఉంది, వాళ్ళు కుట్ర కోణం దాగుంది, కుట్ర వల్లే ఈ మాధురి ఎలిమినేట్ అయ్యింది, మాధురిని జనాలు ఆదరించారు. కానీ బిగ్ బాస్ టీము కావాలని ఎలిమినేట్ చేశారని చెప్పి ఇలాంటి పనికిమాలిన మాటలు రేపు నుంచి మాట్లాడతారు. ఆ విషయం కూడా నాకు తెలుసు, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారని. సిగ్గుపడాలి, మీరు సిగ్గు తెచ్చుకోవాలి, ఇప్పటికన్నా మారాలి. జనాలు మనం పెట్టుకున్న అక్రమ సంబంధం ఏదైతే ఉందో, మన రిలేషన్ ఏదైతే ఉందో జనాలు యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని ఎంకరేజ్ చేయలేదు. దానికి ఉదాహరణ ఇదే. ఈ రోజున మన అక్రమ సంబంధాన్ని, మన రిలేషన్ని జనాలు ఎంకరేజ్ చేసే పని అయితే, వాళ్ళు సపోర్ట్ చేసే పని అయితే ఈ రోజున నువ్వు హౌస్లో ఉండేవారివి. మనం పెట్టుకున్న అక్రమ సంబంధం ఇది జనాలు యాక్సెప్ట్ చేయలేదు, నీ దారి నువ్వు చూసుకుని నా దారి నేను చూసుకుంటాను, నా కుటుంబం దగ్గరికి నేను వెళ్తాను అని వెళ్ళిపోరా. నీ కుటుంబం దగ్గరికి, నీ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళరా, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. సిగ్గుపడరా, కాస్తన్నా కొద్దిగా సిగ్గుపడరా. మనిషిగా పుట్టినందుకు, మనిషివో పశువురా నువ్వు. గాడిదకి వచ్చినట్టు 60 సంవత్సరాలు వచ్చింది, కూతురు వయసున్న దాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. సిగ్గులేదురా నీకు? ఆడంగిల్లాం కొడక, సిగ్గుపడాలి. థ్యాంక్ యూ.